బనకచర్ల ప్రాజెక్టుని వ్యతిరేకించాం. మా వినతుల మేరకే రిజెక్ట్ అయింది. లోకేష్ వ్యాఖ్యలతో బీఆర్ఎస్ దుష్ప్రచారం చేస్తోందన్న ఉత్తమ్. కాళేశ్వరం ప్రాజెక్టుకి మేము వ్యతిరేకం కాదు, అక్కడ జరిగిన అవినీతినే వ్యతిరేకిస్తున్నాం. రామచంద్రరావు కీలక వ్యాఖ్యలు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను ఈజీగా తీసుకోవద్దు, బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించుకోవాలి. క్యాడర్కి కేటీఆర్ దిశానిర్దేశం. తెలంగాణ కుల గణన దేశానికి రోల్ మోడల్, బీజేపీది ప్రజల్ని విభజించే మోడల్. బీహార్లో సార్తో ఓట్లను తొలగిస్తున్నారన్న మీనాక్షి. నల్గొండ జిల్లాలో పార్టీ ఓటమికి ఆ నాయకుడే కారణం, ఆయనకు నా గురించి మాట్లాడే అర్హత లేదు. జగదీష్ రెడ్డిపై కవిత పరోక్ష విమర్శలు. బీఆర్ఎస్ ప్రతినిధి బృందానికి ఈసీ ఆహ్వానం. ఈ నెల 5న కేంద్ర ఎన్నికల సంఘ సమావేశం. హాజరవుతున్న కేటీఆర్ సారథ్యంలోని టీం. కాకానిని కస్టడీలోకి తీసుకున్న పోలీసులు. ఈ వరల్డ్ ఐవీఎఫ్ డే ఓఎస్ఎస్ వీల్ ఆఫ్ హోప్ తిప్పండి, ఫ్రీ ఐవీఎఫ్ గెలుచుకోండి. వెంకటాచలం భూరికర్ల తారుమారు కేసులో విచారణ, 2 రోజుల పాటు ప్రశ్నలు. విశాఖ ఎండాడ భూ వ్యవహారంపై విచారణకి ఆదేశించండి. అసెంబ్లీ సమావేశాల కంటే ముందే నివేదిక సమర్పించండి. మంత్రి అనగానికి స్పీకర్ అయ్యన్న లేఖ. లిక్కర్ విధానంలో భారీ అవినీతి జరిగింది. సిట్ సీజ్ చేసిన 11 కోట్లు నిందితుడిదే. మంత్రి టీజీ భరత్ పై కీలక వ్యాఖ్యలు. యథేచ్ఛగా లింగ నిర్ధారణ పరీక్షలు. కర్నూలు జిల్లాలో అబార్షన్ వికటించి మహిళ మృతి. రక్ష హాస్పిటల్ స్కానింగ్ సెంటర్ మూసివేత. 2-3 గంటల్లో శీఘ్ర దర్శనం కష్టం. ఏఐ ఉపయోగంపై ఎల్వి సుబ్రహ్మణ్యం కామెంట్. అమలు కాని ఆలోచనకు స్వస్తి పలకాలంటూ సూచన. బాంబు బెదిరింపుల కేసులో యువతి అరెస్ట్. రీనే జోషెల్డాని కస్టడీకి తీసుకున్న పోలీసులు. 7 నెలల్లో 11 రాష్ట్రాల ఎయిర్పోర్ట్లకు బెదిరింపులు. గజ్వేల్లో రేషన్ కార్డుల పంపిణీ రసాభస. మంత్రి వివేక్ ముందే కాంగ్రెస్ నేతల బాహాబాహి. శ్రీకాంత్, నర్సారెడ్డి వర్గీయుల మధ్య ఘర్షణ. చంద్రబాబు కుటుంబీకులపై అనుచిత వ్యాఖ్యలు. సోషల్ మీడియాలో కొడాలి నాని కామెంట్స్. నోటీసులు ఇచ్చిన విశాఖ పోలీసులు. రేపల్లె ఆసుపత్రిలో అశోక్ బాబు దీక్ష. కనగాల ట్రైన్లో గుర్రపు డెక్క తొలగించాలని డిమాండ్. అప్పటిదాకా దీక్ష ఆగదని కామెంట్. శ్రీశైలం హైదరాబాద్ ఘాట్ రోడ్లో భారీ ట్రాఫిక్ జామ్. 10 కిలోమీటర్ల మేర నిలిచిన వాహనాలు. వరద తగ్గడంతో ప్రాజెక్టు గేట్లు మూసేసిన అధికారులు. ట్రస్టీ ఫెర్టిలిటీ సెంటర్ ఘటనపై కమిటీ వేశాం. నివేదిక రాగానే చర్యలు తీసుకుంటాం. ఐవీఎఫ్ సెంటర్లపై నిఘా పెంచామన్న మంత్రి దామోదర. మరో కొరియోగ్రాఫర్పై పోక్సో కేసు. ఓ మైనర్ బాలికపై అసభ్య ప్రవర్తన. కృష్ణా మాస్టర్పై కేసు నమోదు. మద్యం సేవించి మహిళలతో అసభ్య ప్రవర్తన. కానిస్టేబుల్ ని అదుపులోకి తీసుకున్న పోలీసులు. వాసాయి రైల్వే స్టేషన్లో ఘటన. జమ్మూ కాశ్మీర్లో కొనసాగుతున్న ఎన్కౌంటర్. అఖిల్ దేవ్సర్లో 3 ఉగ్రవాదుల హతం. 3 రోజులుగా భద్రతా బలగాల ఆపరేషన్.